ఈరోజు మనం కెమిస్ట్రీ కోసం మాట్లాడుకుందాం. అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో తెలుసా మీకు? కెమిస్ట్రీ అంటే కెమికల్స్ కోసం డీల్ చేసేదాన్ని, కెమికల్స్ కోసం స్టడీ చేసేదాన్ని కెమిస్ట్రీ అంటారు. అందులో మనం కొన్ని టాపిక్స్ నేర్చుకుందాము. అసలు కెమిస్ట్రీ ఎన్ని టైప్స్ కింద డివైడ్ అయ్యింది కూడా నేర్చుకుందాము. కెమిస్ట్రీ అనేది ఫస్ట్ మనం చదువుకోవడానికి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మన పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, అందులో కార్బన్ కోసం ఒకటి డీల్ చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. కార్బన్ తప్పించి ఉన్న ఎలిమెంట్స్ కోసం మాట్లాడితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. మన ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు రియాక్షన్ చేస్తాం కదా, అందులో మన స్పీడ్ కానీ యాక్సిలరేట్ చేయడం కానీ, అందులో ఏమైనా వెలాసిటీ యాడ్ చేయడం కానీ, టైం యాడ్ చేయడం కానీ చేస్తే దాన్ని ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు. ఐయుపాక్ నేమ్స్ ఏమైనా తెలుసా మీకు? అంటే ఒక కాంపౌండ్కి ఐయుపాక్ నేమ్ ఉంటుంది, అలా తెలుసా? ఒక కాంపౌండ్ ఇస్తాను, చెప్పండి. దీన్ని ఏమంటారు ఐయుపాక్ నేమ్లో? పర్టికులర్గా నేమ్ ఉంటుంది కదా, నేను కాంపౌండ్ అడగట్లేదు, నేమ్ అడుగుతున్నా. మీథేను, ఈథేను ఏం తెలుసా మీకు? ఒక కార్బన్ ఉంటే మీత్ అంటారు. రెండు కార్బన్లు అంటే ఈత్, అలా తెలుసా మీకేమైనా? అలా నేమ్స్ పెట్టడాన్ని ఒక ఉంటుంది అనమాట, ఒక అప్లికేషన్. ఐయుపాక్ నేమ్స్ అంటారనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ అనమాట. ఇక్కడ మనకు ఒక కార్బనే ఉంది కాబట్టి మీత్. ఏన్ ఎందుకు పెట్టానంటే కార్బన్కి కార్బన్కి ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ అంటారు. అదే డబుల్ బాండ్ ఉన్నదనుకో ఈన్ అంటారు. అదే లేదంటే ట్రిపుల్ బాండ్ ఉన్నదనుకో ఐన్ అంటారు అనమాట. ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ ఎంత తెలుసు మీకు? కార్బన్ వ్యాలెన్సీ 4. ఓన్లీ కార్బన్ అనేది 4 బాండ్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తుంది. అంటే 4 బాండ్స్ మాత్రమే దానికి యాడ్ చేయాలి. 5 బాండ్స్ యాడ్ చేసామనుకో అది ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. దీన్ని ఏమేంటో చెప్పండి ఎవరైనా. మనకి 2 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. 2 కార్బన్స్ ఉంటే ఏంటి? ఈత్ అని చెప్పాను కదా. డబల్ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంటే ఏంటి చెప్పాను? ఈన్ చెప్పాను కదా, అందుకు ఈన్ అని పెట్టుకోవాలి. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే ఈత్. ఇక్కడ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా? ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని చెప్పాను కదా, అందుకు ఈత్ ఐన్ అంటారు. అలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే ఆ నేమ్ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత బాండ్స్ ఎన్ని ఉన్నాయో అని రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దీన్ని ఏమేంటి చెప్పండి ఎవరైనా. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయిరా? 6 ఉన్నాయి అక్కడ. మీత్ అంటే ఒక కార్బన్, ఈత్ అంటే 2 కార్బన్లు, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే హెప్టో, 6 ఉంటే హెగ్జ్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నన్, 10 ఉంటే డెక్. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? హెగ్స్ వస్తుంది. ఏ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది మనకి? డబల్ బాండ్ అనేది ఫస్ట్ ఇటు సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్నాము, కానీ డబుల్ బాండ్ అనేది 4 కార్బన్ దగ్గర ఉంది, కానీ